భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హెచ్సీయూ భూముల ధ్వంసానికి వ్యతిరేకంగా కళ్లకి గంతలు కట్టుకుని నిరసన తెలియజేశారు. హెచ్సీయూకి చెందిన 400 ఎకరాల భూమిని రేవంత్ సర్కార్ కార్పొరేట్ కంపెనీకి అమ్మేయాలని చూస్తుందని, ఇది ప్రకృతి వినాశనానికే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాశనానికి బాటలు పడతాయని హెచ్చరించారు. వందలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న వేలాది మొక్కలను సంరక్షించాలని, ఈ ప్రాంతంలో వన్యప్రాణులను సంరక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నీతిమాలిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రక్షించాలి 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 జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. సిటీకి గుండెకాయ లాంటి ఎస్సీని జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. జై తెలంగాణ. సేవ్ బయోడైవర్సిటీ, సేవ్ హెచ్సీయూ. రక్షించాలి 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 రక్షించాలి. సిటీకి గుండెకాయ లాంటి హెచ్సీయూని, సిటీని గుండెకాయ లాంటి హెచ్సీయూని, సిటీకి గుండెకాయ లాంటి హెచ్సీయూని రక్షించాలి రక్షించాలి. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రేగా కాంతారావు గారి ఆధ్వర్యంలో, ఇన్ఛార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు యువజన విభాగం తరఫున అశ్వారావుపేట హెడ్ క్వార్టర్ లో యువజన విభాగం తరఫున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. హెచ్సీయూలో హైదరాబాద్ లో జరుగుతున్న 2 రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాం. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం గాని, భూములపై ఇలా వేలంపాట ప్రక్రియను చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు వేలంపాట వేయడం కోసం హెచ్సీయూలో ఎన్నో వన్యప్రాణులు జీవిస్తున్నాయి. అలాంటి అటవీ ప్రాంతాన్ని నాశనం చేయాలని చూస్తూ భూములను వేలం వేయాలనేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రక్రియను వెంటనే వెనక్కి తీసుకోవాలనేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, అలాగే జిల్లా అధ్యక్షులు రేఖా కాంతారావు గారు, నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గారి పిలుపు మేరకు ఈరోజు యువజన విభాగం ఆధ్వర్యంలో అశ్వారావుపేట అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన చూడలేక ఈ రోజు కళ్ళకి గంతలు కట్టుకుని హైదరాబాద్ లో ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఉన్నాయో అవి వేలంపాట పెట్టి ఈ రోజు విద్యార్థులను రోడ్డు మీదకి లాక్కొచ్చి మహిళలను చూడకుండా కూడా దారుణంగా కొడుతున్నటువంటి పోలీసు